విషయంలో. వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గంలో మాత్రమే కదలిక వచ్చిందా? అంతే అంతే అంతే. ఇప్పటికే వాస్తవంగా వైసీపీ కాపులు చాలా దూరం అయ్యారు. అదేంటంటే జగన్ కాపులకు అన్యాయం చేశాడని కాదు. ఎందుకంటే జగన్ ఇచ్చినన్ని మంత్రి పదవులు, జగన్ ఇచ్చినన్ని ఎమ్మెల్యే పదవులు, జగన్ ఇచ్చినంత ఫ్రీ స్వేచ్ఛ కాపు నాయకులకి ఇంకెవరు ఇవ్వలేదు నన్ను అడిగితే. ఇప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ కాపు నాయకుడు స్ట్రాంగ్ గా ఉన్న టీడీపీలో ఉన్నోళ్ళు పవన్ కళ్యాణ్కి ఒక్కడికి ఇచ్చారు ఛాయిస్. అది ఆయన వేరే పార్టీ కదా. టీడీపీలో ఉన్న ఏ కాపు నాయకుడు యాక్టివ్ గా ఉన్నాడు, అంత దూకుడుగా ఉన్నాడు? అలాగే పవన్ కళ్యాణ్ కాకుండా అక్కడ పవన్ కళ్యాణ్ ఇండివిజువల్, అక్కడ కాపు సామాజిక వర్గ నాయకుడిని కాదని ఆయనే చెప్తున్నాడు కదా. బలమైనటువంటి ఛాయిస్ ఎవరికి ఇచ్చారు అక్కడ? బేసిక్ గా చెప్పాలంటే ఇక్కడ కాపు సామాజిక ఇదివరకు చినరాజు చెప్పాలంటే ఒక డమ్మీని పెట్టారు. ఆయనతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక స్ట్రాంగ్ అతను ఇప్పుడు కాపుల వైపు నుండి రిప్రజెంటేటివ్. కానీ నేను కాపుని కాదంటున్నాడు ఆయన. కాపు అనే పాయింట్ నుంచి నన్ను చూడొద్దు అంటున్నాడు. అది పక్కన పెడితే వైసీపీ టైంలో పేర్ని నాని తక్కువడా, ఆళ్ళ నాని తక్కువడా కీలకమైన పదవులు అనుభవించారు. డిప్యూటీ సీఎం ప్రతిసారి ఒకళ్ళకి ఇచ్చారు కదా కాపు నాయకుడు. అప్పుడు సాగింది కదా వాళ్ళకి. అది కూడా వాళ్ళు ఎలా కోరుకుంటే అట్లాగే జరిగింది. కాపులకి సంబంధించి కాపు నేస్తం డబ్బులు కూడా ఇచ్చారు కదా కాపులకి. అట్లా కాపులకు సంబంధించి ఇల్లు ఇవ్వలేదా? కాపుల మహిళలకు సంక్షేమ పథకాలు ఇవ్వలేదా? ఆ ముద్రా లోన్స్